రీసెంట్‌గా అస్సాంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించినటువంటి ఒక ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. ఇది యాంటోనోవ్ 32 క్లాస్‌కి సంబంధించింది. ఇది క్రాష్ అయినప్పుడు ఐదుగురు ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ చనిపోయారు. సో, ఈ యాంటోనోవ్ 32 అనేది మనము 1980స్‌లో అప్పటి సోవియట్ యూనియన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇది చాలా రిలయబుల్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఎందుకంటే 1999 కార్గిల్ వార్ సమయంలో గూడా ట్రాన్స్‌పోర్ట్ రిలేటెడ్‌గా, కార్గో రిలేటెడ్‌గా చాలా కీ రోల్ ప్లే చేసినటువంటి క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి ప్రమాదాల్ని ముందే పసిగట్టి ఇప్పటికే మోడర్నైజేషన్ రిలేటెడ్‌గా యుక్రెయిన్‌తో ఒక అగ్రీమెంట్ కూడా చేసింది. సో, దాని మోడర్నైజేషన్ ప్రాసెస్ కూడా అండర్ వేలో ఉంది. అయితే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ ఈ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి దాదాపుగా 3 టైమ్స్ క్రాష్ అవ్వడం అనేది బాధాకరము. బట్ నో డౌట్ ఇట్స్ ఏ రిలయబుల్ వన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనిపైన మోడర్నైజేషన్ పైన ఫోకస్ చేస్తుంది.